వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మనం ఎప్సాన్ L3250 ప్రింటర్లో జిరాక్స్ ఎలా తీయాలో బోత్ సైడ్స్ ఆఫ్ పేపర్ తెలుసుకుందాము. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే మనకి ఏ సైడ్ పేపర్ కావాలో దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఇట్లాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత అంటే ఆల్రెడీ నేను పేపర్స్ అవి పెట్టేశాను, వెనకాల ప్రింటర్ ఆన్ చేసుకున్నాను. కలర్ బ్లూ కలర్లో ఉంది కదా, అది కలర్ జిరాక్స్కి అనమాట. పక్కదేమో మామూలు బ్లాక్ అండ్ వైటు. మనకి ఎన్ని కాపీస్ కావాలో అన్నిసార్లు బటన్ని క్లిక్ చేయాలన్నమాట. నేనైతే 4 కాపీస్కి 4 టైమ్స్ క్లిక్ చేశాను. సో 4 కాపీస్ అయితే బయటికి వస్తున్నాయి. చాలా అంటే చాలా ఈజీ. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఖాళీగా ఉంది. నెక్స్ట్ ఇదే పేపర్ మీద మనం నెక్స్ట్ కావాల్సినది ప్రింట్ చేసుకోవాలన్నమాట. అయితే పేపర్ని ఎలాగా తిప్పాలి, ఎటు సైడ్ పెట్టుకోవాలి అనేది మనకి తెలిసి ఉండాలి. సో ఇది 3rd ప్రింట్ అనమాట. నెక్స్ట్ 4th ప్రింట్ అయితే వస్తుంది. ఇప్పుడు అన్ని పేపర్స్ ఒకేసారి తీసుకుని మనము చూసుకోవాలన్నమాట. మనకి కరెక్ట్ వేలో ప్రింట్అవుట్ కావాలి కదా బోత్ సైడ్స్. సో అందుకని చెప్పి జిరాక్స్. సో ఇప్పుడు ఇటు సైడ్ కావాలి నాకు. సో దీన్ని వెనక్కి తిప్పి పెడుతున్నాను అనమాట. అంటే ఏదైతే మనకి జిరాక్స్ కావాలో అది కిందకి ప్లేస్ చేయాలన్నమాట, డౌన్ సైడ్కి. ఇప్పుడు ఇదే పేపర్స్ మీద నాకు అదర్ సైడ్ ప్రింట్అవుట్ కావాలి. సో అప్ అండ్ డౌన్ చేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పి ఇట్లాగా వెనక కేసులో పెట్టుకుంటున్నాను అనమాట. పేపర్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ 4 టైమ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను బటన్ని. సో ఇప్పుడు మనకి ప్రింట్అవుట్ అయితే జిరాక్స్ అయితే నెక్స్ట్ బ్యాక్ సైడ్న వచ్చేస్తుంది. అండ్ కరెక్ట్ వేలో వచ్చిందో లేదో చూద్దాము. చూడండి, ఇదేమో ఇప్పుడు వచ్చిన జిరాక్స్ అనమాట. ఇది ఇంతకుముందు జిరాక్స్. సో బోత్ సైడ్స్ కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, మనము పేపర్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా పెడితే ఇట్లా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ ఎప్సాన్ L3250 చాలా ఈజీగా ఉంది. అన్ని ఆప్షన్స్ కూడా. ప్రోడక్ట్ అయితే లింక్ చేసేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. అలాగే మనం కలర్ జిరాక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, ఆ బటన్ నొక్కితే కలర్ జిరాక్స్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా ఈజీగా ప్రింట్అవుట్లు తీసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా నేను తీసుకుంది పిల్లలకి ఎక్కువ వర్క్ అయితే ఉంటుందన్నమాట, ప్రింట్అవుట్స్ వర్క్. సో అందుకని తీసుకున్నాను. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్.